మారణాయుధాలతో వచ్చిన దుండగుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తల్లి కూతురు. గతంలో ఇంట్లో క్లీనింగ్ ప్లాన్లు చేసిన వ్యక్తి దోపిడీ సూత్రధారి. ఘటనా స్థలంలో ఒకరిని, కాజీపేటలో మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 2 కత్తులు, తపంచా స్వాధీనం. 2 దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు హైదరాబాద్లో. తపంచా, కత్తి చూపించి తల్లి కూతురు బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. కానీ తల్లి కూతురు అప్రమత్తమై దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకరిని గదిలో బంధించారు, మరొకరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. హైదరాబాద్లోని బేగంపేట పైగా కాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు బాధితులు చెప్పిన వివరాల మేరకు బేగంపేట పైగా కాలనీకి చెందినటువంటి నవరత్న జైన్, అమిత్ మహోత్ భార్యాభర్తలు. వాళ్ళకు ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో నవరత్న ఇంట్లో లేని సమయంలో 2 దుండగులు ఆ ఇంట్లోకి జొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్కు, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. తాము వెంట తెచ్చుకున్న తపంచా కత్తి చూపించి ఇంట్లో నగదు తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లి కూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. అప్పటికే తల్లి కూతురు కలిసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా వెంటబడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించి 2వ వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్చంద్, అతని స్నేహితుడు సుశీల్ కుమార్ కలిసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్చంద్ని స్థానికులు పట్టుకోగా పరారైన సుశీల్ కుమార్ని పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే